అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఈ వీడియోలో మునగాకు కారప్పొడిని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మనము ఈ పొడిని గనక రెడీ చేసుకొని పెట్టేసుకుంటే మనకి ఇడ్లీలోకి, దోసల్లోకి, తర్వాత చపాతీకి, అన్నంలోకి అంతాను మనము ఇది వేసుకొని తినచ్చండి. ఇందులో అయితే చాలా ఆరోగ్య లాభాలైతే ఉన్నాయి. ఫస్ట్ అయితే మునగాకు కారప్పొడి కోసం మనము మునగాకుని బాగా కడిగేసి ఒక కాటన్ క్లాత్లో ఇలా బాగా ఆరపెట్టేసుకోవాలండి. ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఫస్ట్ కొత్తిమీర గింజలు, తర్వాత జీలకర్ర కొంచెము, మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మన కారానికి సరిపడేలా ఎండుమిర్చి, తర్వాత ఎండు కొబ్బరి కొంచెం అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. తర్వాత మునగాకు ఉంటుంది కదా, దాన్ని బాగా వేసేసి దాంతోపాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. అంతా బాగా కలిసేట్టుగా బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత అందులో కొంచెము ఉప్పు వేసుకోవాలి. మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేసుకోవాలి. ఇది పచ్చిదే అండి, ఆ వేడిలోకే వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసేసుకొని దాన్ని మనము పొడి చేసేసుకుంటే మనకి రెడీ అయిపోయిందండి మునగాకు పౌడరు. లాస్ట్లో కొంచెం ఇంగువ మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉన్న మునగాకు కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. ప్రతిరోజు వేడివేడి అన్నంలోకి ఒక 2-3 ముద్దలు మునగాకు పొడి వేసుకొని తింటే చాలా మంచిది. ఇందులో ఎన్నో ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి. మన కంటి చూపు చాలా బాగా మెరుగవుతుందండి. తర్వాత డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇప్పుడైతే నేను దోశ వేస్తున్నానండి. సో ఇందులోకి నేను మునగాకు కారప్పొడిని అయితే ఇలా స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను. చేసేసుకొని మనము దోశలాగా వేసేసుకొని తినవచ్చండి. లేకపోయినా చపాతీల్లోకి తినచ్చు, ఇడ్లీలోకి కారప్పొడిలాగా కూడా మనము తినవచ్చు. సో ఇలాంటి ఆరోగ్యకరమైన మునగాకు పొడిని మీరు కూడా చేసుకోవాలని ఆశిస్తున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు నమస్కారం.